హక్కులు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పెద్దపురపల్లె గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, మహిళలకు, యువతకు, రైతులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ, యువత పండుగ, మహిళల పండుగ, ముఖ్యంగా గ్రామీణుల పండుగ. ఇలాంటి సంక్రాంతి శుభ సందర్భంలో పెద్దపురపల్లి గ్రామానికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. రైతులకు సకాలంలో వర్షాల గురించి, రైతులకు మంచి పంటలు పండాలని, మహిళలకు మంచి సౌభాగ్యాలు అందించాలని, యువతకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ ఇలాంటి శుభ సందర్భంలో ఈరోజు మరో ప్రత్యేకత ఉంది. ఈ దినము భారతదేశ గడ్డ మీద ఒక చారిత్రాత్మకమైన దినమని మనం చెప్పుకోవాలి. సుమారు 500 సంవత్సరాల నిరీక్షణ, కోట్ల మంది ఆశలు, కోట్లాది మంది ఆశయాలు, కోట్లాది మంది పోరాటాలు, ప్రాణ త్యాగాలు ఫలించి ఆ దేవదేవుడు, ఆ యుగ పురుషుడికి ఈరోజు 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో ఆలయం నిర్మించి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజు కాబట్టి అందరికీ ఆ దేవదేవుడు శ్రీరాముడి ఆశీస్సులు రాబోయే రోజుల్లో భారతదేశము అన్ని రకాలుగా అభివృద్ధి చెంది రామరాజ్యం దిశగా పయనించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాంటి రాష్ట్రాల్లో జరుగుతున్న రాక్షస పరిపాలనకు అంతం పలికి ఈ దేశానికి మంచి జరగాలి, మన రాష్ట్రానికి మంచి జరగాలి, మరీ ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గానికి మంచి జరగాలి, పెద్దపురపల్లెకు మంచి జరగాలి. పెద్దపురపల్లి ఎప్పుడు నేను వచ్చినా మీ సొంత బిడ్డలాగా, మీ కుటుంబ సభ్యుల్లాగా నన్ను ఆదరిస్తున్నందుకు ఎప్పటికీ మీరు చూపించే ప్రేమాభిమానాలు నా గుండెల్లో పెట్టుకుంటానని చెప్పి నేను పెద్దపురపల్లికి పండగకు వస్తానన్నా, గుడికి వస్తానన్నా, సన్నిహితుల ఇంటికి వస్తానన్నా, బంధువుల ఇంటికి వస్తానన్నా, చాలా మందికి పాపం నిద్ర పట్టలేని పుంగనూరు నియోజకవర్గం అంటేనే ప్రశాంతతకు మారిపోయారు. ప్రభుత్వాలు మారచ్చు, నాయకులు మారచ్చు, ఎమ్మెల్యేలు మారచ్చు, కానీ మనం గత దశాబ్దాల కాలం నుండి పుంగనూరు చరిత్ర చూసినట్టయితే ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ నాయకుడి ఎమ్మెల్యే అయినా ఇక్కడ అభివృద్ధి ఎంత జరిగిందనే విషయం పక్కన పెడితే గ్రామాలు, నియోజకవర్గము, పట్టణము, అన్ని మండలాలు ఎంతో ప్రశాంతంగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే పరిస్థితి ఉండేది. కానీ 15 సంవత్సరాల క్రితము పక్క నియోజకవర్గాల నుండి ఒక కాలకేయుడి పుంగనూరు నియోజకవర్గంలో అన్ని రకాలుగా అరాచకాలు సృష్టిస్తూ గ్రామానికి
ప్రజల మానవ ప్రాణాలకి రక్షణ లేకుండా చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పరపోకు పోలీసులను కొంతమంది నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ గత 15 సంవత్సరాల అరాచకాలకి, రౌడీజానికి, దౌర్జన్యాలకి మరో 2 నెలల్లో అంతం చేసే బాధ్యత మీ దౌర్జన్యాలని నియోజకవర్గం నుండి కాదు, చిత్తూరు జిల్లా నుండి తరిమి కొట్టే రోజులు మీ అందరికీ ఈరోజు నేను మాటిస్తున్నాను. ఎవరు ఏం చేసినా, పోలీసులు అడ్డం పెట్టుకుని చేసిన, పరమోసం అడ్డం పెట్టుకుని భయపట్టించాలని చూసినా మీరందరూ ధైర్యంగా ఉండండి. పల్లెల్లో ప్రశాంతమైన వాతావరణం ఉన్న పల్లెల్లో ఎవరైనా విధ్వంసాలు చేయాలి, అరాచకాలు చేయాలి అంటే పరిగెట్టించి తరిమి కొట్టండి. ఈరోజు ఈ నియోజకవర్గంలో రైతులు ఆనందంగా లేరు, యువత ఆనందంగా లేదు, మహిళలు ఆనందంగా లేరు. ఈరోజు ఒక రకమైన అభద్రతా భావంతో బ్రతికే పరిస్థితి నియోజకవర్గంలో ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ అరాచకాలకి, ఈ దౌర్జన్యాలకి మరో 2-3 నెలలు మాత్రమే సమయం ఉంది. వీళ్ళు చేసిన అరాచకాలకి, దౌర్జన్యాలకి, రౌడీజానికి అన్నిటికీ కూడా ప్రతి దానికి మనం సమాధానం చెప్తాము. మీరందరూ ధైర్యంగా ఉండండి. ఈరోజు ప్రశాంతమైన పల్లెల్లో పండగలు చేసుకునే పరిస్థితి కూడా లేదు అంటే పుంగనూరు నియోజకవర్గం భారతదేశంలో ఉందా లేదా పాకిస్తాన్ లో ఉందా అనే విషయాన్ని కూడా ఈరోజు పుంగనూరు నియోజకవర్గం ఈ రౌడీజాన్ని, ఈ దౌర్జన్యాలని అంతమందించడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి. ఈ 2-3 నెలల తర్వాత పుంగనూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అగ్రగామిగా తీసుకెళ్లే బాధ్యత ఈ నియోజకవర్గంలో యువత వలసలను అరికట్టి పూర్తిగా ఇక్కడే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇప్పటికే గ్రామాలు, పల్లెలు, తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటే అందరినీ కూడా వెనక్కి తిరిగి రప్పించి ఇక్కడ ప్రశాంతంగా బ్రతికే అవకాశాన్ని నేను కల్పిస్తాను. దీనికి మన అందరం కూడా కలిసికట్టుగా ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. ఖచ్చితంగా నియోజకవర్గం మార్పు వస్తుంది, నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, రైతులకు మంచి జరుగుతుంది, యువతకు మంచి జరుగుతుంది, మహిళలకు మంచి జరుగుతుంది. పుంగనూరు నియోజకవర్గ ప్రజలు సహకరించి ఆ భగవంతుడు ఆశీర్వదిస్తే వచ్చే సంక్రాంతి పుంగనూరు నియోజకవర్గంలో